మీరు రారమ్మా, చిట్టమ్మ కోడల దేవునికి మహిమ కలుగునుగాక. అంత క్షేమంగా ఉన్నారు కదా? బాగలేమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి కొద్ది నిమిషాలు. సరే, దేవుని దేవుని క్షేమంగా ఉన్నామండి అన్న వాళ్ళు ఒక 3 సార్లు స్తోత్రం స్తోత్రం చెప్పండి. మంచిది. ఈ 2026వ సంవత్సరము మొదటి మాసము మొదటి వారము ప్రభు సన్నిధానంలో మనము కూడి దేవుని వాక్యంలో హోషేయ గ్రంథము బైబిల్ వారు హోషేయ గ్రంథము బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఈ చిన్న ప్రవక్తలలో ఒకరు హోషేయ. చిన్న ప్రవక్తల కంటే అంటే చిన్న ప్రవక్తలలో ఈయన కొంచెం పెద్దవాడు, పెద్ద ప్రవక్త. ఎందుకు ఈ మాటనంటే హోషేయ గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు చూస్తే 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 11, 12 అధ్యాయాలు మాత్రమే కనబడతాయి. 3 అధ్యాయాలు కనబడతాయి. కానీ హోషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 14 అధ్యాయాలు ఉంటాయి. ఈ 14 అధ్యాయాలలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ, ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్య హోషేయ గ్రంథకర్త చేసినట్లు దేవుని వాక్యములో వ్రాయబడింది. అది చెదిరిపోయిన సంఘము, పాడైపోయిన సంఘము, దాన్ని బలపరచడానికి దేవుడు హోషేయ ప్రవక్తను ఎంతో గొప్పగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. పిమ్మట అక్కడ అంటాడు, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. 15వ వచనం కూడా అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆ అకోరు లోయలో నిరీక్షణ ద్వారముగా చేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? చాలుతుంది. మనం 14వ వచనంలో చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. దానిని ఆకర్షించి అరణ్యములోనికి తోలుకొని పోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకర్షించి అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి ప్రేమగా మాట్లాడుతాను అంటాడు. ఆకర్షణ అంటే దాని దృష్టంతా కూడా నా మీద పెట్టినట్లు, లేక తన దృష్టంతా కూడా నన్ను చూచున్నట్లు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహజంగా ఒక బట్టల షాప్కి మనం వెళ్ళామనుకోండి, ఒక మంచి ప్రదేశానికి మనం వెళ్ళామనుకోండి, ఆ ప్రదేశంలో ఏదైనా ఒక సన్నివేశమో, ఏదైనా ఒక మంచి లొకేషనో మీరు చూసినప్పుడు దాన్ని చూడడానికి మీ 2 కళ్ళు చాలవు. దాన్ని చూస్తూనే ఉంటారు. అబ్బా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, ఇది ఎంత మంచిగా ఉంది, మా ప్రాంతంలో ఉంటే బాగుంటుంది, లేకపోతే మా ఇంట్లో ఉంటే బాగుంటుంది.
ఎందుకంటే నీ కళ్ళన్నీ కూడా దాని మీదనే ఉంటాయి. ఒకవేళ మీరు బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, మీకు నచ్చినదే కొంటారు, మీకు నచ్చనిది కొనరు. మీ కళ్ళు దేని మీదైతే ఉంటాయో, మీ కళ్ళు దేని మీదైతే ఉంటాయో దానినే ఆకర్షిస్తుంది. అంతేనా కాదా? మీరు దేన్ని చూస్తారో దాన్ని కోరుకుంటున్నారు, అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తుందా? చేయట్లేదా? ఆకర్షణీయంగా. ఒక వంట చేయాలన్నా అది ఆకర్షణీయంగా కనబడితేనే దాన్ని తినాలనిపిస్తుంది. ఒక బట్టల షాప్కి వెళ్ళినా అది ఆకర్షణీయంగా కనబడితేనే, అది మనల్ని ఆకర్షిస్తేనే మనము కొనగలము, చేయగలము. అయితే దేవుని వాక్యములో వ్రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆకర్షించే ప్రియుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? ఎవరైనా ఆయన ఆకర్షించకపోతే మనము ఆయన యొద్దకు రాలేం, ఆయన యొద్దకు పోలేం. ఇక్కడ ఉన్న మీరందరూ యేసయ్య మిమ్మల్ని ఆకర్షిస్తే తప్ప వేరెవరైనా ఆకర్షించారా? చెప్పాలి. ఎవరు ఆకర్షించారు మిమ్మల్ని? యేసయ్య మిమ్మల్ని ఆకర్షించాడు కనుక ఇక్కడికి మీరు వచ్చారంటే ఆయన మీకు నచ్చాడు. ఆయన జీవితము, ఆయన మంచి రక్షణ భాగ్యము, ఆయన పొందిన శ్రమలు, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము, ఆయన మాటలు, ఆయన వాక్యము మీకు నచ్చింది కనుక మీరు ప్రభు తట్టు తిరిగారు. ఆయన మిమ్మల్ని ఆకర్షించాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఆకర్షించకపోతే మీరు ఆయన దగ్గరికి రాలేరు. అక్కడ హూషయ గ్రంథకర్త కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను దానిని ఆకర్షిస్తాను, అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతాను అంటాడు. నేను ఆకర్షించి నా దగ్గరికి పిలుచుకుంటా. నా దగ్గరికి పిలుచుకున్న తర్వాత నేను నట్టేట్లో ముంచేసే దేవుని కాను. నేను ఎలాంటి వాడినంటే అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి దానితో ప్రేమగా మాట్లాడుతా. అరణ్యము అనగా శ్రమ, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు. అరణ్యము అంటే శ్రమ. అరణ్యములో ఏముంటాయి? కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఈ అరణ్యములో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయినా వాటిని మనము ఓర్చుకోవడానికి శక్తినిచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటాడు, ఆ శ్రమలలో నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టగా ప్రేమగా నీతో మాట్లాడతా. కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి రా, నిన్ను ఆదరిస్తా. అందుకే వాక్యం అంటది కదా, దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను ఆదరించుచున్నది. వాక్యము ఆదరిస్తుంది, వాక్యము ధైర్యపరుస్తుంది, వాక్యము నెమ్మదినిస్తుంది, వాక్యము స్వస్థనిస్తుంది, వాక్యము విడుదలనిస్తుంది, వాక్యము సమాధానమునిస్తుంది. హల్లెలూయా. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను దానితో ప్రేమగా మాట్లాడతాను. అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి ప్రేమగా ఒకటే మాట్లాడతానా, అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, అకోరు లోయను, చూడండి, అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. చూడండి, అకోరు లోయ అనగా శ్రమల గుండా, శ్రమలు గల లోయ. ఈ శ్రమలు గల లోయలో నేనేం చేస్తానంటే నిరీక్షణ
కలుగునట్లు, నిరీక్షణకు ఈ శ్రమలే తనకు ఒక ద్వారముగా చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను, బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు. చాలు చాలు. ఇక్కడ ద్రాక్ష చెట్లను ఇస్తాను, తోడుకొని పోయి ద్రాక్ష చెట్లను ఇస్తాను, శ్రమలు గల అకోరు లోయ నిరీక్షణకు ఆధారముగా చేస్తాను. ఐగుప్తు దేశంలో బాల్యములో ఉన్నప్పుడు నాతో ఎంత ప్రేమగా మాట్లాడిందో ఆ ప్రేమను దానికి నేను కలుగ చేస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆకర్షణ ఎవరు ఎవరిని ఆకర్షిస్తున్నారంటే వాక్యం అంటది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఆయన దగ్గరకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన ఆకర్షించే ప్రియుడు. అవును, ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన మనల్ని ఆకర్షిస్తాడు, మంచిదే. కానీ ఒకటి గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే, ఆయన ఆకర్షించి మనల్ని ఊరికే వదిలేడు, కానీ ఆయన మనకు ఒక నిరీక్షణ ద్వారము కలగ చేస్తాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా, నిందలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, నువ్వు కృంగిపోతున్నావా, నిరీక్షణ లేక నువ్వు కృంగిపోతున్నావా? ఇదిగో నిరీక్షణకు ఆధారమగు శ్రమల గుండా నువ్వు ప్రయాణము చేసినా నేను నీతో ప్రేమగా మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమల గుండా నేను తీసుకుని వెళ్ళి నిన్ను పరలోక రాజ్యములో చేరుస్తానంటున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. పరమగీతములు 1వ అధ్యాయము, పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. దేవుని వాక్యములో శ్రమల గుండా దాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పరమగీతము 1:4లో, పరమగీతం 1:4లో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు. దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు ఆయన ఆకర్షించేది రంగులతోనూ, రత్నాలతోనూ, కత్తులతోనూ, కటార్లతోనూ ఆయన ఆకర్షించాడు. ఆయన ఆకర్షించేది, ఆయన దగ్గర ఉన్నది ప్రేమ. మొదటిగా ఏముంది ఆయన దగ్గర? ఏముంది ఆయన దగ్గర? ప్రేమ. ఆ ప్రేమ ఉంది కనుక ఆకర్షితులైపోయారు అనేకులు. యేసు ప్రభు వారు ఆయన ఎందుకు అంతగా ఆకర్షించబడుతున్నాడు? ఈ ప్రపంచంలో 280 దేశాలు ఉన్నాయి. ఈ 280 దేశాల్లో ఎన్ని వేల రాష్ట్రాలు, ఎన్ని లక్షల రాష్ట్రాలు, ఎన్ని వేల గ్రామాలు, ఎన్ని లక్షల గ్రామాలు. ప్రభు బిడ్డలారా, అన్ని ప్రాంతాల్లో ఆయన పేరు మారు మ్రోగుతుంది. కారణం ఏమిటి అంటే, ఆయన ఆకర్షించేటువంటి ప్రియుడు. ఆయన ఊరికే ఆకర్షించట్లేదు, ఇదిగో నిన్ను తీసుకొని వెళ్ళి అంతఃపురములో చేర్చడానికంట. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. రాజు నన్ను తన అంతఃపురములోనికి చేర్చుకొనెను. మనము ఆరాధించేటువంటి మన దేవుడు మనల్ని అంతఃపురం అనగా పరలోక రాజ్యములో చేర్చాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. ఎవరి యొక్క ఉద్దేశం అది? చెప్పాలమ్మా, ఎవరి యొక్క ఉద్దేశం అది?
దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నిన్ను తన అంతఃపురములో చేర్చాలనే. హల్లెలూయా. అందుకని ఆయన ఎందుకు అంతగా ఆకర్షించబడుతున్నాడు అంటే మొదటిగా ఆయన ఉన్న దాంట్లో ప్రేమ ఉందండి. మొదటిగా ఏముంది ఆయనలో? ఎందుకు ఆకర్షిస్తున్నాడు అంటే ముందుగా ఆయనలో ఏముంది? చెప్పు ఏముంది? ప్రేమ. నా వైపు చూడాలి. ఏముంది ఆయనలో? ప్రేమ. చూడండి, పాపాత్మైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడిందంట. ఈ వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి స్త్రీని మోసే ధర్మశాస్త్రము చొప్పున రాళ్ళతో కొట్టి చంపాలి. ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ రాళ్ళతో కొట్టి చంపుదామని చెప్పేసి యోధులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా రాళ్ళు తీసుకొని ఆమెను చంపుదామని వారిద్దరు పట్టుబడ్డారు. వాడు తప్పించుకున్నాడు, ఈమె మాత్రమే దొరికింది. ఈమె పారిపోతూ ఉంది. చంపుదామని రాళ్ళు తీసుకున్నారు. కానీ ఇంతలో ఆమె సరాసరి యేసయ్య పాదాల మీద పడిపోయింది. యేసయ్య పాదాల మీద పడిపోయింది. అప్పుడు ప్రభు ఆమె వైపు చూశాడు, మౌనంగా ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అందరూ అనుకున్నారంట, ఓహో బోధకుని దగ్గరికి వచ్చింది, ఇంతకు ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఇది కదా, దీనికి విరుద్ధంగా ఏదైనా కానీ చెప్తాడా, లేక మీరు చేసేదంతా కూడా కరెక్టే, రాళ్ళతో కొట్టి చంపండి అని అంటాడా, చూద్దాం అని ఆ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ యేసు అడుగుతున్నారంట. ఏమడుగుతున్నారంటే, ఇదిగో బోధకుడా, ఈమె పాపము చేయుచుండగా పట్టబడింది, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి, దీనికి ఏమంటారు మీరు? ప్రభు ఏం సమాధానమే లేదండి. కిందికి దిగి నేల మీద కూర్చొని ఆయన రాస్తున్నాడంట. నేల మీద కూర్చొని ఏదో రాస్తున్నాడంట. రాసేది అయిపోయి పైకి లేచాడు ప్రభు చెప్పిన మాట ఒక మాట లేచినబడి, ఇదిగో మీరు చెప్పింది కరెక్టే, మీలో ఏ పాపము లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి. ఏ పాపం లేనివాడు? మీలో ఏ పాపము లేనివాడు, చూపును బట్టి, తలంపును బట్టి, క్రియను బట్టి, నడకను బట్టి పరిశుద్ధులైనటువంటి యాజకుడు మొదటి రాయి వేస్తే తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు రాళ్ళు వేయాలని కానీ మీలో పాపం లేని వాడు ఎవడో? చదవండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మీద 5 చదువు. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేళ్ళతో ఏమో వ్రాసి వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మాట్లాడుచు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు వారి మనస్సాక్షి గద్దించి బయటికి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం కలుగును గాక.
గమనించాలి. ఇంతకు మోషే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 24వ వచనం చదవడం సరిగా. 22-24 ద్వితీయోపదేశకాండం 22-24. ఆ ఊరి గవిని యొద్దకు ఇప్పుడు ఎవరెవరు తీసుకురావాలి? అక్కడ వ్యభిచారము చేసినటువంటి పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుణ్ణి మొదటగా ఆ వ్యక్తిని చావగొట్టాలి. అట్లు ఆ చెడుతనము చూడండి. పాపము పోవాలంటే ఇద్దరిని కలిపి రాళ్ళతో కొట్టి చంపాలి. మొదటిగా పురుషుని మీద పడాలి. పురుషుని తప్పించారు, ఇక్కడ స్త్రీని పట్టుకున్నారు. గమనించాలి. అందుకని రాళ్ళు తీసుకొని వచ్చి పదే అడుగుతూ ఉంటే ప్రభు చెప్పిన మాట, మీలో ఏ పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. ఆ మాటకు వారి మనస్సాక్షి గద్దించబడి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వెనుక తిరిగి వెళ్ళిపోయారంట. గమనించాలి. అప్పుడు మనకు బలమైనటువంటి మాటలు కొన్ని కనబడతాయి. అక్కడ యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తలెత్తి చూచి మాట్లాడుచు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె మాట్లాడుచు, లేదు ప్రభువా నేను. అందుకు యేసు మాట్లాడుచు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయవద్దని ఆమెతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిద్దామా. యేసు ప్రభు వారిలో మొదటిగా ఉన్నది ఏంటంటే ప్రేమ. అందరూ ఏముంది ఆయనలో? ఏముంది ఆయనలో? ఇప్పుడు ఒక వ్యభిచారం చూసినప్పుడు నువ్వు వ్యభిచారివి కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే ఆమెను పిలిచేటువంటి పిలుపు, అమ్మా వారెక్కడ? హల్లెలూయా. ఏమంటాడు ఆయన? అమ్మా వారు ఎక్కడ? ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా శిక్ష విధించను. ఎంత ప్రేమ అండి యేసు ప్రభు వారిలో. ఆ ప్రేమ సామాన్యమైన ప్రేమ. అందుకే పెద్దలు పాడుకున్నారు, యేసు ప్రేమ పవిత్ర ప్రేమ, పాపిని రక్షించే పరిశుద్ధ ప్రేమ, రాళ్ళు రువ్వి చంపచూచే లోక ప్రేమ, రమ్మని చేతులు చాపే యేసు ప్రేమ, రాళ్ళు రువ్వి చంపచూచే లోక ప్రేమ, రమ్మని చేతులు చాపే యేసు ప్రేమ, పతితము చీపమ్మన్నది లోక ప్రేమ, అమ్మా రమ్మన్నది యేసు ప్రేమ, పతితము చీపమ్మన్నది లోక ప్రేమ, అమ్మా రమ్మన్నది యేసు ప్రేమ. ఏ ప్రేమ కావాలి ఓ సోదరా, నీకు ఏ ప్రేమ కావాలి ఓ చెల్లెలా, ఏ ప్రేమ కావాలి ఓ సోదరా, నీకు ఏ ప్రేమ కావాలి ఓ చెల్లెలా. యేసు ప్రేమ పవిత్ర ప్రేమ, పాపిని రక్షించే పరిశుద్ధ ప్రేమ, పాపిని రక్షించే పరిశుద్ధ ప్రేమ. అదే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఎంత ఘోర పాపినైనా కానీ క్షమిస్తాను. ప్రభు చెప్పిన మాట, నీకెవరు శిక్ష విధించలేదు. లేదు ప్రభువా, నేను శిక్ష విధించను. ఆమె ప్రభు మాటకు ఆకర్షితురాలైపోయింది. ఇంకా ఆకర్షించబడి ఇంకా ఎప్పుడు కూడా ఆమె పాపము చేసినట్లు బైబిల్ గ్రంథంలో
వ్రాయబడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించను, సమాధానము గలదానిపై ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. ఎవరని చెప్తారండి ఆ మాటను? ఎవరని చెప్తారా? నీకు శిక్ష విధించను, ఇంకా నువ్వు పాపం చేయొద్దు, వెళ్ళిపోమ్మా. ఆ మాటకు ఆమె ప్రభు మాటకు లోబడింది. ప్రభు మాటకు ఆమె లోబడింది. ఆమె యేసు ప్రభు వారిని వెంబడించడము మొదలుపెట్టింది. హల్లెలూయా. గమనించాలి, యేసు ప్రభు వారిలో ఉన్నది ప్రేమ. ఏంటిది? మొదటిగా ఎందుకు ఆయన అంతగా ఆకర్షించబడుతున్నాడంటే ప్రేమ. ఒకరిని తల్లివాడిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఆయన ఒకవేళ ప్రేమించి ఆదరించకపోతే ఆమెను ఖచ్చితంగా చంపేవాళ్ళే. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా చంపేవాళ్ళే. లోకానికి ఒక వ్యభిచారిని చూసినప్పుడు తుత్తు చిచ్చి, దీంతో బతుకేనా, దీంతో జీవితమేనా? సమరయ స్త్రీ ఉంది, పాస్టర్ చెప్పారు కదా 31కి. సమరయ స్త్రీ ఉంది. ఈ సమరయ స్త్రీ కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు చేదుకున్న పాపన పోలేదు. ఆమె మిట్ట మధ్యాహ్నమే వచ్చేది, ఎవరు లేని సమయంలో నీళ్ళు చేదుకొని వెళ్ళిపోయేది. ప్రభు అడిగిన మాటకు రెస్పాన్స్ లేదు. ఆమె జీవితం అంతా కూడా ప్రభు బట్టబయలు చేశాడు. ప్రభు ఒక్కసారిగా ఆమె చెప్పిన మాటకు, ప్రభు మాటకు ఆమె ఆశ్చర్యపడిపోయి, నేను చేసినవని నాతో చెప్పిన యేసయ్యను మీరు వచ్చి చూడండి అని గ్రామాలు వెర్రి కేకలు వేసుకుంటూ తిరిగి యేసు ప్రభు వారి ప్రేమను చాటింది. అందరూ అనుకున్నారు, ఈమె ఒక వేశ్య కదా, ఈమెదో బ్రతుకేనా, ఈమెది ఒక జీవితమేనా, ఈమె ఎందుకు ఎలా ప్రభు మాట మాట్లాడుతూ ఉంది? యేసు ప్రభు వారి ప్రేమ అపారమైన ప్రేమ అండి. కలువరి ప్రేమ అపారమైన ప్రేమ. యేసు ప్రభు వారిలో ఉన్నది మొదటిగా ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండోదిగా యేసు ప్రభు వారిలో ఏముందంటే క్షమాపణ. అందరూ ఎప్పుడు అందరూ సరిగా ఏముంది ఆయనలో? మొదటిగా యేసు ప్రభు వారు ఆకర్షిస్తున్నారంటే ఆయనలో మొదటిగా ఉండేది ప్రేమ ఉంది. రెండోదిగా ఆయనలో ఏముంది? చెప్ప ఏముంది? క్షమాపణ. అందరూ చెప్పండి అందరూ సరిగా గట్టి చెప్పండి. యేసు ప్రభు వారిలో ఏముంది? ప్రేమ, క్షమాపణ. క్షమాపణ దగ్గరికి వెళ్తే కఠోరమైనటువంటి ఎర్రని ఎండలో 3 మేకుల మధ్య, నిలువు కర్రకు అడ్డకర్రకు మధ్య ఎర్రని ఎండలో దేహమంతా కూడా చీల్చబడి, నాగలి సాలవలి వీపంతా కూడా దున్నబడి, తలపైన ముళ్ళ కిరీటము, రక్తము కారుతా ఉంది. ఆ శిలువ మ్రాను మీద నుండి రక్తము కారుతా ఉంది కిందికి. అయినా ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు మాట్లాడుచు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చూడండి, చాలు తల్లి. క్షమాపణ. అందరూ ఎప్పుడు సరిగా యేసు ప్రభువు ఎందుకు వచ్చారు లోకానికి? క్షమాపణ, పాప క్షమాపణ. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆ మాట పలికినప్పుడు ఒక దొంగ అంటాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అంటాడు. ఇంకో దొంగ అంటాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకో అన్నాడు. మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. పక్కనటువంటి దొంగ వాడిని గతిరే, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు, యేసయ్యకు నువ్వు భయపడవా?
మనమైతే తప్పు చేసామో మనకు శిక్ష అవసరమే. యేసు ప్రభువారు ఏ తప్పిదము చేయలేదు, ఆయనకు శిక్ష ఎందుకు? అమ్మా నాకు చూడాలి, శిక్ష ఎందుకు? ఆయన ఏ తప్పిదము చేయలేదే, ఏ నేరము చేయలేదే. క్షమాపణ అనందరూ సరిగా. ఈ రెండవ దొంగ వాడిని గద్దించిన తర్వాత అర్థమైపోయిందేమో బహుశా రెండవ దొంగకు, యేసు ప్రభువారు క్షమాపణ నాకు అనుగ్రహిస్తాడు, క్షమించే దేవుడు అని ప్రభు వైపు ఒక్కసారిగా చూసి చెప్పిన మాట, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని. చూసారా, నువ్వు నాతో కూడా పరదేశంలో ఈరోజే ఇప్పుడే నాతో ఉంటావు అని చెప్పాడు. క్షమాపణ ఇద్దట్లో ఎవరు పొందుకున్నారండి? అక్కడ రెండో వాడు క్షమాపణ పొందుకున్నాడు. ప్రభు అంతమంది అక్కడ చీట్లు వేస్తున్నారు, అంగి కొరకు చెంచుతున్నారు. వారిని చూసి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని మీరు క్షమించండి. వీళ్ళకు తెలియదు. ఎవరికి తెలియదు? సిలువ వేసినటువంటి దొంగలకు తెలియదు. సిలువ వేసినటువంటి దొంగలకు తెలియదు. సిలువ వేసినటువంటి ఆ యొక్క బందిపోటు దొంగలకు తెలియదు, సైనికులకు తెలియదు, శాస్త్రులకు తెలియదు, పరిచయులకు తెలియదు. ఆ ప్రేమేంటో తెలియదు కనుక వారిని క్షమించండి. దేవుని సేవకునిగా మీకు చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభువారు ఒక వ్యక్తిని ఎందుకు ఆకర్షిస్తున్నాడంటే, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట? కీర్తనల గ్రంథము 130వ కీర్తన, 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. ఎంత చక్కని మాట అండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన, విడుదల, క్షమాపణ నీకు దొరుకుతుంది. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? యెహోవా మీద. ఈ రెండవ దొంగకు అర్థమైపోయింది, వీరు ఏమి చేస్తున్నారో వీరు క్షమించు అనే మాట విన్నాడంటే, ఓహో ఈయన క్షమించుటకు సమర్థుడు. కొట్టు చప్పట్లు గట్టిగా బిగరగొట్టండి. ఈయన క్షమించే దేవుడు అని విశ్వసించి ఒక్కసారిగా యేసు ప్రభు వారికి ఆకర్షించబడ్డాడు. ఎవరికి ఆకర్షించబడ్డాడు? చెప్పండి, ఎవరికి ఆకర్షించబడ్డాడు? యేసు ప్రభు వారికి ఆకర్షించబడ్డాడు. గమనించాలి. ఈ పునరుద్ధాన దినమందు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నాను. మీరు యేసయ్య మాటకు ఆకర్షించబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? లేకపోతే లోకానికి ఆకర్షితులైపోయి లోకము యొక్క పోకడలకు, లోకము యొక్క అలవాట్లకు ఆకర్షించబడి గుట్కా, గంజాయి, దమ్మాకు, పాన్పరాకు, బీడి, చుట్ట, సిగరెట్లు, మందు, బీరు, రమ్ము, విస్కీ, నానా విధమైనటువంటి బ్రాందీలకు ఆకర్షించబడుతున్నావా? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు లోకానికి ఆకర్షించబడకూడదు. యేసు ప్రభు వారి యొక్క మాటకు నువ్వు ఆకర్షించబడాలి. ఎందుకు ఆయన మాటకు నువ్వు ఆకర్షించబడాలంటే, ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా!
ఆయన యొక్క విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించేటువంటి దేవుడని రెండవ దొంగ విశ్వసించి ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అంటే, ప్రభు అంటాడు, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. నేను నిన్ను ఆకర్షించాను, నువ్వు నా దగ్గరికి రా. యోహాను సువార్త, యేసు ప్రభు ఒక మాట మాట్లాడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 48, 49, 50 మాట్లాడుచు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా, యేసు మాట్లాడుచు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు మాట్లాడుచు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నతానియేలు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, ఫిలిప్పు నతానియేలు పిలువక మునిపే ఎవరు చూశారు? యేసు ప్రభు వారు చూశారంట. అర్రే, నన్ను చూశాడంటే నా స్థితిగతులని ఆయనకు తెలుసు గనుక అప్పుడు అంటే నతానియేలు అంటాడు, నువ్వు నిజముగా ఏమంటాడు ఆ మాట చదవండి, బోధకుడా, నీవు దేవుని కుమారుడవని, ఇశ్రాయేలుకు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చాడంట. హల్లెలూయా. నతానియేలు ప్రభు ఆకర్షించాడు. ఇంకో మాట చెప్తా మీకు, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం. బైబిల్ అటువంటి వారు చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. 6:44. అమ్మా, నన్ను పంపిన తండ్రి, ఇప్పుడు చూడండి, నన్ను పంపిన నా తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణిని లేపుదును. అక్కడ చక్కని మాట ఏమిటంటే, నా తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని వాడు నా యొద్దకు రాడు. హల్లెలూయా అంటాడు కదా. 6:44 44 నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తే వాడు నా దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్పే మాట ఏమిటంటే, నేను నిన్ను ఆకర్షిస్తున్నా, నా దగ్గరికి రా. డబ్బిచ్చి బంగారిచ్చి కాదు, ఇదిగో ప్రేమతో, నీతో ప్రేమతో మాట్లాడుతున్నా నేను. హల్లెలూయా. అరణ్యములోనికి తోలుకొని వెళ్ళి దానితో నేను ప్రేమగా మాట్లాడతానంటున్నాడు. ఎందుకయ్యా అరణ్యం అంటే? శ్రమలు. ఈ శ్రమల గుండా నేను తీసుకొని వెళ్ళిపోతా, అక్కడ నీతో ప్రేమగా మాట్లాడతా. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని ఎందుకు ఆకర్షిస్తున్నాడంటే, ఆయన దగ్గర మొదటిగా ఉన్నది ప్రేమ, రెండోది క్షమాపణ. ఆ దొంగ కూడక ప్రభు యొక్క క్షమాపణ పొందుకున్నాడు. మొదటి వాడు పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే, వాడు యేసునందు విశ్వాసం ఉంచలేదు. దేవుని సేవకునిగా మీకు చెప్పే మాట ఏమిటంటే, మీరు దేనికి ఆకర్షించబడుతున్నారు? కొంతమంది పక్కింటిలో టీవీ కొనుక్కుంటే ఆ టీవీకి ఆకర్షించబడతారు. పక్కింటిలో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఆ ఫ్రిడ్జ్కు ఆకర్షించబడతారు. పక్కింటి అక్క, ఎదురింటి అక్క ఏదైనా మంచి వేలగల పట్టు చీర కొనుక్కుందనుకోండి, ఆ పట్టు చీరకు ఆకర్షించబడతారు. కొంతమంది డబ్బుకు ఆకర్షించబడి వేశ్యలైపోయి వారి కుటుంబాలను ఆర్పుకుంటున్నారు. కొంతమంది త్రాగుడుకు ఆకర్షించబడుతున్నారు. కళ్ళుకు, గుట్కాకు, సారాయికి, పాన్పరాకి, దమ్మాకుకు, నానా విధమైనటువంటి దళిద్రమైనటువంటి అలవాట్లకు ఆకర్షించబడి కొంతమంది
ఆన్లైన్ బెట్టింగ్లకు, ఏ బెట్టింగ్లకు? ఆన్లైన్లో బెట్టింగ్లకు, ఆన్లైన్లో గేములకు ఆకర్షించబడి, వినాలి, ఆకర్షించబడి వారికి ఉన్న డబ్బు సమయం అంతా కూడా వృధా చేసుకుంటున్నారు. కొంతమంది రమ్మీ గేములకు, కొంతమంది నానా విధమైనటువంటి ఫ్రీ ఫైర్ అని నానా గేములకు ఆకర్షించబడి దానికే బానిసలైపోతున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, నా దగ్గరకు రా, నేను నిన్ను జ్ఞానవంతునిగా చేస్తానంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నా దగ్గరికి రా, ఐశ్వర్యవంతునిగా చేస్తాను నిన్ను. నా దగ్గరికి రా, నీకున్న దరిద్రతంతా కూడా తీసివేస్తాను. హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తి పడిపోవడానికి గల కారణం ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు. ఏంటివవి? తనకు కలిగిన దాంట్లోనే సమృద్ధిగా బ్రతకడానికి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఈ ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మీయతలో పడిపోతున్నాడు ఒకటి, ఈ ఆర్థిక ఇబ్బందుల వలన దొంగతనము చేస్తున్నాడు ఒకటి, ఈ ఆర్థిక ఇబ్బందుల వలన వ్యభిచారానికి అలవాటు పడ్డారు ఒకటి. కుటుంబ పరిస్థితులే. వాక్యం అంటుంది, నా దగ్గరికి వస్తే నేను నా గుప్పిలి విప్పి నిన్ను పోషిస్తాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన గుప్పిలి విప్పితే పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరించువాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డరా, ఆయన దగ్గరికి నువ్వు రావాలి. ఆయన ఆకర్షించేటువంటి దేవుడు, ఆకర్షించేటువంటి ప్రియుడు. ఆయన ఆకర్షించి నిన్ను ప్రేమగనితో మాట్లాడతాడు. ఆయన దగ్గర ఎందుకు ఆయన అంతగా ఆకర్షించబడుతున్నాడు అంటే ఆయన దగ్గర ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది. ప్రేమ ఉంది, రెండోది క్షమాపణ. ఈ క్షమాపణ ఎలాంటిదంటే నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రభువు నిన్ను క్షమిస్తాడు. పాపాత్ముడి స్త్రీ, ఆమె పాపాన్ని బట్టి అందరూ తృణీకరించిన ప్రేమగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నా పైన, నా కొరకే నడి బజారులో సిలువను మోయుచు నా కొరకే నడి బజారులో సిలువను మోయుచు పడితివా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నా పైన, ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నా పైన. లోకభారం నీవి, లోకపాపం నీ తలపైన, లోకభారం లోకపాపం నా పాపములన్నీ నీ చేతులలో, నా పాపములన్నీ నీ చేతులలో రేకులై గుచ్చుకొను, రేకులై గుచ్చుకొను. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నా పైన, ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నా పైన. తండ్రి పరమ ప్రేమ రమ్మని చాపితి నీ చేతులను చూపితివి. పరమ ప్రేమ రమ్మని చాచితివి నీ చేతులను. తెలుసుకోలేదు మానవ క్షమించితివి మా పాపములను, తెలుసుకోలేదు
ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. కనీసము నేను ఎత్తబడేటువంటి రెండవ రాకడ కల్లా కనీసము ఎత్తబడేటువంటి గుంపులో వారు ఉండరా, వారిని నేను ఆకర్షించుకోవాలని ప్రభు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా మా చెప్పి ముగిస్తాను నేను. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. 12:30. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. యేసు ప్రభువారు ఎప్పుడు భూమి మీద నుండి పైకి ఎత్తబడ్డాడు అంటే గలిలయ కొండపైన యేసు ప్రభువారు 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినం తిరిగి మృత్యుంజయుడు తిరిగి లేచి ఇంచుమించు 500 మందికి పైగా కనబడి చాలా దినాలు అందరినీ పలకరించి పరామర్శించి అందరితో మాట్లాడి ఆ తర్వాత ప్రభు బిడ్డలారా గలిలయ పర్వతం మీద నుంచి ఒలీవ కొండ మీద నుంచి అలాగే ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ఆ దినమున ఎత్తబడ్డాడు. ఆ దినమున యోధులు మాత్రమే ప్రభుని అంగీకరించారు. కానీ ఆ దినము నుండి దేవుని యొక్క సేవకు అనగా అపోస్తలులందరూ కూడా చల్లాచెదరముగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించారండి. నిజంగా భారతదేశము చాలా గొప్ప దేశం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా భారతదేశము చాలా గొప్ప దేశము. ఎందుకో తెలుసా చెప్పనా? యేసు ప్రభు వారితో తిరిగినటువంటి వ్యక్తి, యేసు ప్రభు వారితో కలిసినటువంటి వ్యక్తి, యేసు ప్రభు వారి యొక్క గాయాల్లో ఏలుబెట్టి తిప్పినటువంటి వ్యక్తి, మంచి భక్తుడు తోమా మన ఇండియా దేశానికి వచ్చాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. యేసు రక్తమే జయము కలుగును గాక. 2000 సంవత్సరాల క్రిందట మన దేశానికి వచ్చాడు. ఎవరు వచ్చారు? ఎవరు? ఎంత గొప్ప ధన్యులమండి మన దేశం. అవునంటారా కదంటారా? గర్వించదగినదండి మన భారతదేశం. ఎందుకో చెప్పనా? యేసు ప్రభు వారి శిష్యుడు తోమ మన దేశంలో ఉన్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. యేసు ప్రభు వారితో తిరిగిన వ్యక్తి మన దేశంలో తిరిగాడా? మన దేశంలో సువార్తను ప్రకటించాడా? చాలామంది అంటూ ఉంటారు 200 సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మన దేశానికి, 300 సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, 300 ఏళ్ళ కింద క్రిస్టియానిటీ రాలేదండి. తమిళనాడు, కేరళ పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు. తోమ సమాధి గారి దగ్గర ఒక చర్చి, ఆ ప్రాంతంలో చర్చి ఉంటుంది. ఆ చర్చికి ఒక శిలా పలక ఉంటుంది. క్రీస్తు శకము 52వ సంవత్సరంలోనే తోమ మన దేశానికి వచ్చాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. యేసు రక్తమే జయము కలుగును గాక. 52వ సంవత్సరంలోనే తోమ గారు మన దేశానికి వచ్చారు. తోమ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. గమనించాలి, తోమ చరిత్ర చాలా గొప్పదండి. ప్రభు బిడ్డరా, బైబిల్లో రాయబడలేదు కానీ యెరూషలేము, పాలస్తీనా, ఇజ్రాయేలు, యూదయ ఆ దేశం అంతట్లో సువార్తను ప్రకటించేటువంటి వారు మాత్రమే ఆ చనిపోయినట్లు, శిరఛేదనము చేయనట్లు ఆ చరిత్ర కొన్ని రాయబడే. కానీ మన దేశపు యొక్క చరిత్రలో తోమ గారిది చాలా పెద్ద చరిత్ర. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన భారతదేశంలో తోమ గారు ఎంతో గొప్ప మంచి సువార్తను ప్రకటించారు. ఆ రోజుల్లోనే రాజును సైతము కదిలించాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. తోమ గారు రాజును సైతము కదిలించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట
క్యాన్సర్ రోగుల్ని, చనిపోయిన వారిని, నానా విధులటువంటి అద్భుతాలు చేశాడు తోమగారు సముద్రంలో కాలుమంగడుకుందామని చెప్పేసి అలా వెళ్తే కొంతమంది పండితులు వారి పద్ధతులు వారు ఆచరిస్తూ ఉంటే, వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే ఆ నీళ్ళను తీసుకొని అలా పైకి ఎగిరేశారు. ఆ నీళ్ళు అలాగే కిందకు వచ్చాయంట. అయితే తోమ చేసిన పని ఏంటంటే, మీరేం చేస్తున్నారు అని అడిగాడు తోమ వారిని అడిగితే వారు అంటారు, మేము మా దేవునికి మేము ప్రార్థన చేసుకు. అవునా, మరి దేవునికి ప్రార్థన చేస్తే ఆ నీళ్ళు అలాగే పైకి పోవాలి కానీ మరి కిందికి ఎలాగొచ్చాయి అని చెప్పాడంట. మరి కిందికి రాకూడదు కదా, దేవునికి అర్పించి దేవునికి పైకి వెళ్ళిపోవాలి కదా అన్నాడంట. ఆ మాట చెప్పినప్పుడు నేను ఒకసారిగా నా దేవుని పేట ఎగిరేస్తాను చూడండి అని చెప్పేసి ఆ నీళ్ళు అలా తీసుకొని పైకి అలా వేసాడంట. ఆ నీళ్ళు ఏమైపోయాయంటే అలాగే పైకి వెళ్ళిపోయినాయి, కిందికి రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కిందికి రాలేదు, అలాగే పైకి వెళ్ళిపోయినాయి. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. బ్రాహ్మణులు సైతము తోమగారికి మందిరాలు కట్టారండి ఆ రోజుల్లో. గొప్పతనం చూడండి. రాజులు సైతము రత్నాలను, బంగారు డబ్బును తోమగారికి కానుకగా ఇచ్చారు ఆ రోజుల్లో. తోమగారు ఎంతో మందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. యేసుప్రభు వారి పేరును బట్టి. ఎంత గొప్ప దేశం అండి మన దేశంలో, గర్వించదగినటువంటి దేశము మన భారతదేశము. మన భారతదేశంలో క్రిస్టియానిటీ ఇప్పటి నుంచి ఉన్నటువంటి మతం 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మతము కాదు. ఇది చాలా పురాతనమైనటువంటి మతము. హల్లెలూయా. ఇది మతము కూడా కాదు, పురాతనమైనటువంటి మార్గం. ఇది పురాతనమైనదంటే ఎన్ని వేల సంవత్సరాల క్రిందటండి. నీ ఉనికి పట్టు లేదు, నీ చరిత్ర లేదు, నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు. అయినా చూసారా, మన దేశంలో క్రైస్తవులు 52వ సంవత్సరము నుండి ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. తోమగారు డబ్బంతా కూడా, కానుకంతా కూడా తీసుకొని, వారిచ్చిన సొమ్మంతా తీసుకొని బీదలకు ఆ రోజుల్లోనే బట్టలు ఇచ్చేవాడు, దుప్పట్లు కుట్టించేవాడు, అన్నం పెట్టేవాడు. ఆ రోజుల్లో కులగజ్జలు ఉండేవి కదా. ఈ అంటరాని వాళ్ళందరినీ కూడా ఊరి చివరన పడేస్తే వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారి మధ్యలో కూర్చొని భోజనము చేసి వారిని ఎంతో ఆదరించేటువంటి మంచి భక్తుడు తోమ. గనుక నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకు మీకు చెప్పే మాట ఏమిటంటే, తోమ మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. తోమ మన దేశంలో ప్రచండమైనటువంటి ఒక విప్లవాన్ని సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కారణం ఏమిటంటే, తోమ యేసు ప్రభు వారు పైకి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత మనం చదువుకున్నాం కదా, నేను పైకి ఎత్తబడినప్పుడు అనేకులు నా యుద్ధకు వస్తారు, నేను వారిని ఆకర్షించుకుంటానంటాడు. ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ చెల్లాచెదరంగా శిష్యులందరూ వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు ఒక దేశాన్ని పట్టుకున్నారు. మనం అనుకో, ఓ గ్రామానికి వెళ్ళి సువార్త చేయండి అని పంపిస్తే, నేను ఒక్కనా, నేను ఎట్లా వెళ్ళాలి సువార్తకు, సేవకు ఎలా వెళ్ళాలి? ఒంటరిగానే, ఎవరు భార్య పిల్ల ఎవరు తోడు రాలేదండి. తోమతో పాటు ఒక్కడే వచ్చేసాడు. సేవకులు ఒంటరిగానే వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రాణాలను సహితము అలాగే అర్పించేశారు. క్రీస్తు కొరకు లెక్క చేయలేదు. వారు హతసాక్షులు, భక్తులు. తోమ మన దేశంలో హతసాక్షిగా మారిపోయాడు. అంటే చంపేశారు తోమని. కొంతమంది చంపేశారు. ఈ తోమ ఉంటే అందరూ మారిపోతున్నారు, ఈ తోమ దగ్గరికే వస్తున్నారని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే బల్లెములతో పొడిచి చంపేశారు. ఒక గుహలో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఆకర్షించేవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన మనల్ని ఆకర్షిస్తున్నాడు, మనము ఆయన యొద్దకు రావాలి. ఆకర్షించేది ఎందుకు అంటే, ఒకటి ప్రేమను పంచడానికి, రెండోది క్షమించడానికి. ఒకటి ప్రేమను పంచడానికి, రెండోది క్షమించడానికి. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ మీరు మీ కుటుంబాలు ఈ 2026వ సంవత్సరములో నిశ్చయముగా పొందుకొందురుగాక. నిశ్చయముగా పొందుకొందురుగాక.
యేసయ్య ప్రేమ క్షమాపణ మీకు దొరుకునుగాక. బాప్తిస్మము లేని వారు బాప్తిస్మములోనికి వచ్చుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో పాలి భాగస్థులు అవుతున్నటువంటి వారందరూ